and subscribe to Vishwasam.in. ఒక్కసారి గెలిస్తేనే కళ్ళు నెత్తికొచ్చేస్తున్నాయి చాలా మంది ఎమ్మెల్యేలకి. అలాంటిది గొట్టిపాటి రవి ఇప్పటికే 3 సార్లు వరుసగా గెలిచారు. గత 5 ఏళ్లుగా అయితే రోట్లో వేసి దంచినట్టుగా ప్రభుత్వం వెంటాడి టార్గెట్ చేసి వ్యాపారాలని ఆపించేసింది. జగన్ ప్రభుత్వం రవి మీద గురిపెట్టింది. ఇంత టార్గెట్ చేశాక ఇప్పుడు రవి సిచ్యువేషన్ ఎలా ఉంది? జగన్ లెక్క ఎక్కడ తప్పింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విశ్వాసం.in. గొట్టిపాటి రవి వేధింపులను తట్టుకొని 1 కాదు 2 కాదు ఏకంగా 450 కోట్ల పెనాల్టీ కట్టాలంటూ అడ్డగోలుగా ఇచ్చిన నోటీసుల మీద కోర్టుల్లో పోరాటం చేసి నిలబడిన నాయకుడు. నా వ్యాపారం ఆపేస్తారా? కొట్లాడతా, నా టైం వచ్చినప్పుడు నా పని చేసుకుంటా పోతా అన్నాడే తప్ప ఏనాడు లొంగిపోయే ఆలోచన చేయలేదు అని అద్దంకిలో రవి అభిమానులు ఇప్పటికీ ఆయన గురించి ఎంతో ఉత్సాహంగా చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఓ లీడర్గా ఇలాంటి ఇమేజ్ ఇంప్రెషన్ చాలా కొద్ది మందికే ఉంటాయి. అంతెందుకు, రవి మీద జనంలో ఉన్న నమ్మకం ఎలాంటిదో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019 జగన్ అధికారంలోకి రాగానే రవి మీద గురిపెట్టారు. ఏడాది తిరిగిందో లేదో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేశాయి. వైసీపీ పరిస్థితి ఏంటా అని ఆరా తీసేందుకు చేసిన ఓ సర్వేలో రిజల్ట్ చూసి జగన్ పార్టీ షాక్ అయింది. ఎందుకంటే వేధింపుల ప్రభావంతో అప్పటి వరకు రవి సొంత నియోజకవర్గంలో తిరగలేకపోయాడు. అయినా కూడా ఎవరికి ఓటేస్తారు అని అడిగితే జనం మాత్రం రవి పేరే చెప్పారు. అది చూసి వైసీపీ నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం రవి మీద గురిపెట్టి వేధింపులు సాగించింది. స్థానికంలో మంది బార్బలంతో బల ప్రయోగం చేసింది వైసీపీ. అదంతా వేరే సంగతి. వాటన్నింటినీ తిప్పి కొట్టి తట్టుకొని రవి నిలబడ్డమే కాదు, ఇప్పుడు మళ్ళీ పార్టీ మారే ఆలోచన కానీ కాంప్రమైజ్ కావాలన్న ఉద్దేశం కానీ లేదండి అని టక్కున ముక్కు సూటిగా చెప్పేయడం చాలా మందికి తెలుసు. ఇదొక్కటే కాదు, రవి రాజకీయం అన్ని విషయాల్లోనూ విభిన్నమే. ఎలాగంటే నెలలో కనీసం 20 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండడం రవికి అలవాటు. పొద్దున్నే 4-5 గంటలు జనంతో మాట్లాడిన తరువాతనే మిగతా పనులు ఏవైనా. ప్రజల కోసం మనం నిలబడితే మన కోసం ప్రజలు నిలబడతారు అనే ఫిలాసఫీ ఆయన సొంతం. ఇలాంటి సింపుల్ పొలిటికల్ ఫిలాసఫీ ఉన్నవాళ్ళు చాలామంది తక్కువ. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఎవరి జోలికి వెళ్ళకపోవడం, అధికారంలో లేకపోతే సొంత ఖర్చులతో అయినా పనులు చేసేయడం లాంటివన్నీ రవికున్న అలవాట్లు. అందుకే ప్రజల్లో కూడా అంత క్లియర్గా ముద్ర పడింది. ఆ ముద్ర ఎంత బలంగా ఉంది అంటే కేసులు పెట్టినా, వేధించినా, జనంలో తిరగకుండా కొన్నాళ్ల పాటు ఇబ్బందులు పెట్టినా వైసీపీనే వెనకబడిపోయింది. అందుకే ఎన్నికల ముందు అభ్యర్థిని మార్చుకుంది. ఇటువైపు మాత్రం రవే నిలకడగా కనిపిస్తున్నాడు. అది లెక్క. అద్దంకిలో ఈ ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్గా కనిపిస్తోందా? 4.5 ఏళ్లు ఇన్ఛార్జిగా ఉన్న గరటయ్య కుటుంబానికి హ్యాండ్ ఇచ్చిన జగన్, మళ్ళీ టీడీపీలో చేరిపోయిన గరటయ్య అండ్ ఫ్యామిలీ. ఇలాంటి సిచ్యువేషన్స్లో వైసీపీ నిలదొక్కుకోవడం అయ్యే పనేనా? నాకైతే కాదనే అనిపిస్తోంది. 4వ సారి గనక గెలిస్తే, టీడీపీ అధికారంలోకి వస్తే రవి డెఫినెట్గా చంద్రబాబు క్యాబినెట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. కొత్త జనరేషన్ రాజకీయం, జనం కోసం నిలబడే అలవాటు ఉన్న వాళ్ళు పైకొస్తే ప్రజలకే కదా ఉపయోగం. మీరేమంటారు? నేను చెప్పిన పాయింట్తో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.